ఖమ్మం జిల్లాలో విత్తనాల కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. వైరా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం ముందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. పచ్చిరొట్ట విత్తనాలు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వానాకాలం సీజన్కు సరిపడా యూరియా, ఎరువులు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు యాసంగి రైతు భరోసా పెండింగ్ నిధులు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. పొలాలు ఉన్నటువంటి సాగు చేసే భూములకి ప్రభుత్వం రైతు భరోసా అందించలేదు. మరి ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 10 రోజుల నుంచి రైతులందరూ విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే దానికోసం దుక్కులు దున్నిచ్చి పంట సాగు చేస్తా ఉన్నారు, విత్తనాలు వేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి రైతు భరోసా పెండింగ్ నిధులు లేదు. ఈ రోజు ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన దాని మీద కూడా ఎలాంటి స్పష్టత లేదు. మొక్కజొన్న డబ్బులు వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఇవాళ ఖమ్మం జిల్లాలో నాసిరకం విత్తనాలు సరఫరా అవుతా ఉన్నాయి, వాటిని అరికట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. పెంచిన ఎరువుల ధరలన్నింటి కూడా తగ్గించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల భారం పెరిగి కూడా రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది, ఆర్థిక భారం మోస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎరువుల ధరలు పెంచడం సరైనది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం వ్యవసాయ మండల కార్యాలయం ఎదురుగా చేయటం జరిగింది. ఇలా నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాలని చెప్పి, అదేవిధంగా నాసిరక విత్తనాలను అరికట్టాలని, అదేవిధంగా మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినటువంటి మొక్కజొన్నలకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదని చెప్పి, డబ్బులు కూడా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయాలని చెప్పి రైతు సంఘంగా వైరా పట్టణ కమిటీ ద్వారా విజ్ఞప్తి